Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So before we start, let me tell you that today is the last day to join at old fee of 60,000 rupees. UPSC ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు జాయిన్ అయిపోండి. 60,000 రూపాయలకి దట్టు 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి ఫీ ఈస్ గెటింగ్ రివైజ్డ్ టు 70,000. ఎప్పటి నుంచో రివైజ్ చేస్తామని చెప్తూ నేను వాయిదా వేస్తున్నాను. అంటే వీలైనంత వరకు ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ డూ ఇట్, రైట్? సో 70,000కి ఎక్స్టెన్షన్ అనేది ప్లాన్లో ఉంది. 60,000కి టుడే ఇస్ ద లాస్ట్ డే. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ యూసీయూ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఆల్ 3 కవరేజ్ అనేది మీకు ఇస్తుంది. అలాగే ఆప్షనల్స్కి కూడా టుడే ఇస్ ద లాస్ట్ డే. 25,000 ఉంది ఫీజు, అది మీకు 30,000 కింద మారుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ టుడే అట్ జస్ట్ 25,000. ఓన్లీ తెలుగు లిటరేచర్కి స్పెషల్ ఫీ ఉందమ్మా. 20,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. తెలుగు లిటరేచర్ వరకు స్పెషల్ ఫీ ఆఫ్ 20,000 ఉంది. రిమైనింగ్ 4కి 25,000. రేపటి నుంచి 30 అండ్ తెలుగు లిటరేచర్కి రేపటి నుంచి 25. అలాగే ఎనీ సబ్జెక్ట్ 5,000 ఆఫర్ కూడా మీకు 8 అవుతుంది. 5 విల్ బికమ్ 8 ఎనీ టైమ్. సో 5,000కి ఇవాళ లాస్ట్ డే. So let's look at today's editorial. సో ఎడిటోరియల్ వచ్చేసి టైటిల్ ఏం చెప్తుంది? ఎండ్ ది ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీని ఎండ్ చేయండి అని చెప్పి టైటిల్ చెప్తాం. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటి? ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్యూనిటీ? ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. పనిష్మెంట్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం. పనిష్మెంట్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడాన్ని మనం ఇంప్యూనిటీ అంటాం. అంటే ఒక తప్పు చేసి కూడా దానికి పనిష్మెంట్ లేకుండా వెళ్ళిపోగలడు. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఇది ఏ సందర్భంలో వాడారు? నాగాలాండ్లో ఆర్మీ వాళ్ళు చేసిన ఒక ఆపరేషన్ ఫెయిల్ అయింది. అది ఎవరినో చంపబోయి సివిలియన్స్ని చంపేశారు. మరి ఈ తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక చట్టం ప్రొటెక్ట్ చేస్తుంది. ఏంటో చట్టం? AFSPA, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ చట్టం అనేది నాగాలాండ్లో ఇప్పుడు వీళ్ళని కాపాడేసింది. ఈ చట్టం అనేది మన వాళ్ళకి కాపాడేసింది. సో అందుకనే ఈ చట్టం అనేది పోవాలి. సో ఇంప్యూనిటీ ఉంటుంది అంటే మనం ఏం చేసినా సరే మనకి పనిష్మెంట్ ఉండదు అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అనే ధైర్యం ఏదైతే ఉంటుందో, ఆ ధైర్యం మనుషుల్ని ఇంకా తప్పులు చేయిస్తుంది అనేది ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. సో ఈ ఎడిటోరియల్లోకి వెళ్ళే ముందు మనం ఈ చట్టాల గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్? ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1958లో 1958లో వచ్చింది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఇది ఎందుకు వచ్చిందంట? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వైలెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది. మరి వైలెన్స్ని అదుపు చేయాలంటే, పబ్లిక్ ఆర్డర్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చేయలేకపోతున్నాయి. అన్లెస్ వీ గివ్ దెమ్ స్పెషల్ పవర్స్ టు దీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి భావించి వీటికి స్పెషల్ పవర్స్ ఇస్తూ చేశారు. అయితే ఈ స్పెషల్ పవర్స్ అనేవి ఎక్కడ వర్తిస్తాయంటే, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది, డిస్టర్బ్డ్ ఏరియాస్లో మాత్రమే ఈ స్పెషల్ పవర్స్ అనేవి వర్తిస్తాయి, రైట్? మరి డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఏంటా స్పెషల్ పవర్స్? వాళ్ళకి 5 లేదా మోర్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేసే అధికారం, ప్రొహిబిట్ చేసే అధికారం ఉంటుంది. ఎవరినైనా సరే ఫోర్స్ ఉపయోగించి అంటే కొట్టి లేదా లాఠీలతో కొట్టి, లేకపోతే ఫైర్ ఉపయోగించి గాల్లోకి పేల్చి ఇఫ్ రిక్వైర్డ్ కాల్చాల్సి వస్తే కాల్చే అధికారం కూడా ఇస్తున్నారు. ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ లా, చట్టాన్ని వాళ్ళు అతిక్రమిస్తున్నారు అని అనిపిస్తే, అని వాళ్ళకు ఆర్మ్డ్ ఫోర్సెస్ భావిస్తే, దే కెన్ యూజ్ ఫోర్స్, దే కెన్ ఆల్సో యూజ్ ఫైర్. అంటే ఒక వార్నింగ్ ఇచ్చి అయినా వినట్లేదంటే ఫైర్ చేసే అధికారం కూడా ఈ చట్టం అనేది ఇస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్, అదే ఒకళ్ళు ప్రాణాలు తీసేస్తారా అని చెప్పి వీళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఉండదు. సో అందుకే అంటున్నారు ఇంప్యూనిటీ అనేది ఉంది. వాట్ ఈస్ ఇంప్యూనిటీ? ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, ఎగ్జంప్షన్ ఫ్రమ్
పనిష్మెంట్. అలాగే వితౌట్ వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది. అనుమానంగా ఉంటే, సస్పిషన్ అనేది ఉంటే ఎవరి ప్రెమైసెస్ లోనికి వెళ్ళి సెర్చ్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉంది, వారెంట్ లేకుండా సెర్చ్ చేసే అధికారం ఉంది. అలాగే ఎవరైనా సరే ఫైర్ ఆర్మ్స్ కలిగి ఉంటే దాన్ని బ్యాన్ చేసే అధికారం కూడా ఉంది. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇన్ని స్పెషల్ పవర్స్ దీని ద్వారా వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిస్టర్బ్డ్ ఏరియాస్ అని రాశాను. ఒక రాష్ట్రము, ఒక ప్లేస్ అని చెప్పకుండా వి మెన్షన్డ్ సంథింగ్ కాల్డ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. వేటిని డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటారు? ఏ ఏరియాస్ డిస్టర్బ్డ్ ఏరియాస్? చూడండి, ఈ AFSPA యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో సెక్షన్ 3లో ఏవైతే మెన్షన్ చేస్తారో ఆల్ ద ఏరియాస్ మెన్షన్ ఇన్ సెక్షన్ 3 ఒక నోటిఫికేషన్ ద్వారా డిక్లేర్ చేస్తే దట్ ఏరియా విల్ బికమ్ డిస్టర్బ్డ్ ఏరియా. అయితే కారణాలు ఏంటి? ఎలాంటి ఏరియాస్ డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద అంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ కావచ్చు, డిఫరెంట్ రేషియల్ గ్రూప్స్ కావచ్చు, డిఫరెంట్ రీజనల్ గ్రూప్స్ కావచ్చు, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్, డిఫరెంట్ కమ్యూనిటీ గ్రూప్స్, డిఫరెంట్ లాంగ్వేజ్ గ్రూప్, లింగ్విస్టిక్ గ్రూప్స్, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో తగాదాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ప్రశాంతత లేదు అని అనిపిస్తే, అక్కడ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని భావిస్తే దాన్ని డిస్టర్బ్డ్ ఏరియా కింద డిక్లేర్ చేయవచ్చు. మరి ఎవరు డిక్లేర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయొచ్చు, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ డిక్లేర్ చేయొచ్చు, లేదా అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ కూడా డిక్లేర్ చేయొచ్చు. మొత్తం స్టేట్ అంతా డిక్లేర్ చేయాలా? ఒక పార్ట్ డిక్లేర్ చేయొచ్చా? కంప్లీట్ స్టేట్ ని డిక్లేర్ చేయొచ్చు, హోల్ స్టేట్ ని డిక్లేర్ చేయొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ద స్టేట్ ని కూడా డిక్లేర్ చేయొచ్చు. యూ కెన్ డిక్లేర్ ఎంటైర్ నాగాలాండ్ యాజ్ డిస్టర్బ్డ్ స్టేట్, ఆర్ యూ కెన్ ఆల్సో డిక్లేర్ 1 or 2 districts యాజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. ఏ ఏరియాస్ అయితే మనం డిస్టర్బ్డ్ అని చెప్పి డిక్లేర్ చేస్తామో ఆ ఏరియాస్ పైన ఇందాక మనం చెప్పినట్టు ఈ పవర్స్ అన్ని కూడా ఎవరికి వస్తాయి? ఆర్మ్డ్ ఫోర్సెస్కి వస్తాయి. ఏ పవర్స్? 5 లేదా ఎక్కువ మంది ఉంటే వాళ్ళని ఒక చోట గుమికూడొద్దు అని చెప్పడానికి, ఫోర్స్ ఉపయోగించడానికి, వారెంట్ లేకుండా సెర్చ్ చేయడానికి, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి, రైట్, ఫోర్స్ ఉపయోగించి పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, అవసరమైతే కాల్చడానికి కూడా వాళ్ళకి ఈ చట్టం అధికారం కల్పిస్తుంది. ఈ చట్టం అధికారం కల్పిస్తుంది. ఇవన్నీ దేనికోసం? ఆ ఏరియాస్ లో ఉన్న వైలెన్స్ ని సప్రెస్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి కాబట్టి. ఎవరు డిక్లేర్ చేస్తారు డిస్టర్బ్డ్ ఏరియాస్ అని? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, లేదా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ చేయొచ్చు, లేదా అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ కూడా చేయవచ్చు. రైట్. సో జనరల్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది పలానా ఏరియా డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి. కొన్ని సందర్భాల్లో మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వదిలేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు డిక్లేర్ చేస్తుంది, కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ AFSPA. ఇది సమస్య ఏంటి? ఈ పర్టికులర్ చట్టం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పర్టికులర్ చట్టాన్ని ఉపయోగించి వీళ్ళు అంటే ఆర్మీ వాళ్ళు ముందు వెనుక చూడకుండా రెచ్చిపోతున్నారు. దానివల్ల తప్పు చేసిన వాళ్ళు కాకుండా సామాన్యులు బలైపోతున్నారు అనేది ఇక్కడ సమస్య. అసలు ఏం జరిగింది మనకి? ది బాచ్డ్ ఆర్మీ ఆపరేషన్ ఇన్ నాగాలాండ్ ఈజ్ యాక్టెడ్ ఇన్ ద రీజన్ వై AFSPA షుడ్ గో. బాచ్డ్ అంటే సంథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ ఎ బ్యాడ్ మేనర్. అంటే ఒకటి ప్రయత్నం చేశారు, ఆర్మీ ఆపరేషన్ ప్రయత్నం చేశారు, అన్ఫార్చునేట్లీ అది అనుకున్నట్టుగా జరగలేదు. ఇది ఎలా వస్తుందంటే మీకు మీనింగ్, ఆర్మీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ నుంచి ఒక ఇన్పుట్ వచ్చింది. ఇన్సర్జెంట్స్ అంటే తిరుగుబాటుదారులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకుని తిరుగుబాటు చేస్తుంటారో అలాంటి వాళ్ళు మీకు ఒక ఏరియా గుండా వెళ్ళబోతున్నారు, ఒక వ్యాన్ లో ట్రక్ లో వెళ్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని పనిష్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళని అదుపు చేయాలని ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ అందులో వెళ్తున్నది వీళ్ళు అనుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు అనుకున్నది ఇన్సర్జెంట్స్ అని, తిరుగుబాటుదారులని. కానీ అక్కడ ఉన్నది సివిలియన్స్, కోల్ మైన్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుని ఈ కోల్ మైన్ లో పనిచేసే వాళ్ళని మన వాళ్ళు చంపేశారు. సో ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ. ఒకళ్ళు అనుకుని ఇంకొకరిని చంపేయడం, అలా ముందు వెనక చూసుకోకుండా చంపేస్తారా? ప్రజల ప్రాణాలంటే అంత అలుసా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. లెట్ us see. Notwithstanding the rationale provided by the Union government and the armed forces for the horrific killing of 6 coal miners and the deaths of 9 civilians,
and a soldier in the aftermath of the incident in Mon district. The residents of Nagaland and indeed many in Northeast India will only read this incident as an outcome of impunity accorded by the Armed Forces Special Powers Act RAFSPA. బ్యూటిఫుల్ సెంటెన్స్. నాట్ విత్ స్టాండింగ్, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా కేర్ఫుల్గా వినండి. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్ అని అర్థం. ఇన్ స్పైట్ ఆఫ్ ద రేషనల్ అంటే రీజన్, లాజిక్. యూనియన్ గవర్నమెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ తప్పు ఎందుకు జరిగిందని ఇచ్చిన వివరణ. రేషనల్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? జస్టిఫికేషన్, వివరణ అని అర్థం. నాట్ విత్ స్టాండింగ్ ది రేషనల్ ప్రొవైడెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. దేనికోసం ఇచ్చారు వీళ్ళు వివరణ? ఫర్ ది హారిఫిక్ కిల్లింగ్ ఆఫ్ 6 కోల్ మైనర్స్. హారిఫిక్ అంటే భయంకరమైన. 6 కోల్ మైనర్స్ ని చంపేశారు. అండ్ ద డెత్స్ ఆఫ్ 9 సివిలియన్స్ అండ్ ఎ సోల్జర్ ఇన్ ది ఆఫ్టర్మాత్. ఇన్ ది ఆఫ్టర్మాత్ అంటే దాని తర్వాత, ఒక ఇన్సిడెంట్ తర్వాత, యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాజ్ ఎ కాన్సిక్వెన్స్ మళ్ళీ కొన్ని గొడవలు చెలరేగి దాంట్లో 9 మంది సివిలియన్స్, ఒక సోల్జరు చనిపోయారు. ఈ చనిపోవడం ఏదైతే ఉందో ఈ మొత్తానికి రెసిడెంట్స్ ఆఫ్ నాగాలాండ్ అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న చాలా మంది ఈ ఇన్సిడెంట్ ఎలా చూస్తున్నారమ్మా? యాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఇంప్యూనిటీ అకార్డెడ్ బై ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ RAFSPA. అంటే ఈ ఆర్మీకి ఈ పర్టిక్యులర్ చట్టం ఇంప్యూనిటీ ఇచ్చింది. అకార్డ్ అంటే గివ్, ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఇచ్చింది. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది, మాకు పనిష్మెంట్ ఉండదు అనే ధైర్యంతో నిజ నిర్ధారణ చేసుకోకుండా మనం చంపుతోంది నిజంగా ఇన్సర్జెంట్స్నా లేకపోతే సివిలియన్స్నా అనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. అలా ఇంప్యూనిటీ ఇవ్వడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. అవుట్కమ్ అంటే రిజల్ట్. ఆ ఇంప్యూనిటీ వల్ల వచ్చిన రిజల్ట్ ఇది అని చెప్పి నాగాలాండ్లో ఉన్న వాళ్ళు మరియు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళు దీన్ని భావించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ రకంగానే దీన్ని చూస్తారు. మీరు ఎన్ని రీజన్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఆ రీజన్స్ వినరు. దే విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్, రీడ్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ దట్ మేనర్ అని చెప్పి చెప్తున్నారు. It is no wonder that the two chief ministers, Conrad Sangma of Meghalaya and Nifu Rio of Nagaland, have immediately demanded its repeal. ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇమీడియట్ గా దీన్ని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేశారు. The act remains in place in Assam, Nagaland, Manipur, 3 districts of Arunachal Pradesh and areas falling within the jurisdiction of 8 police stations of the state bordering Assam, with the authority to use force or open fire to maintain public order in disturbed areas. ఇందాక మాట్లాడుకున్నాం, మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు we have defined the concept of disturbed areas. డిస్టర్బ్డ్ ఏరియాస్ లోనే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద ఎవరు డిక్లేర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయొచ్చు, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ డిక్లేర్ చేయొచ్చు, లేదా అక్కడ యూనియన్ టెరిటరీ ఉండి యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ కూడా డిక్లేర్ చేయవచ్చు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవి అస్సాంలో, నాగాలాండ్లో, మణిపూర్లో ఈ చట్టం ఇంకా యాక్ట్ ఇన్ ఫోర్స్. అర్థం ఏంటి? అక్కడ కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉన్నాయి అని అర్థం. అలాగే 3 districts ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం రాష్ట్రం కాదు, 3 రాష్ట్రాలు. అండ్ ఏరియాస్ ఫాలింగ్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ 8 police stations ఆఫ్ ద స్టేట్ బోర్డరింగ్ అస్సాం. అస్సాంతో బార్డర్ చేస్తున్న ఈ స్టేట్ కి, మీకు అర్థమవుతుందా ఎలా రాశారంటే? ఇది అస్సాం అనుకోండి. అస్సాం బార్డర్ లో ఉన్న 8 పోలీస్ స్టేషన్స్ పరిధిలో, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. అస్సాంకి యాక్చువల్గా చాలా రాష్ట్రాలతో బార్డర్స్ ఉన్నాయి. సో అస్సాం బార్డర్ లో ఉన్న 8 పోలీస్ స్టేషన్స్ యొక్క పరిధి అంతా కూడా డిస్టర్బ్డ్ ఏరియా కింద కౌంట్ చేశారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇది అస్సాం అనుకోండమ్మా, ఇదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని పక్కన పెడతాం. సో ఏ రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా అస్సాం బార్డర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని, అవి ఏ రాష్ట్రంలో ఉన్నా సంబంధం లేదు, ఆ పోలీస్ స్టేషన్స్ యొక్క జ్యూరిస్డిక్షన్స్ అన్ని కూడా డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద కౌంట్ చేశారు. అది లెక్క. The firing on the vehicle carrying the coal miners in Oting village, home to the Konyak Naga community, was carried out by soldiers of 21 Para Commando unit and attributed to a case of mistaken identity. Attributed to a case of mistaken identity. ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఒకళ్ళు అనుకొని ఇంకొకరిని
కాల్ చేశారు. చేసింది ఎవరు? 21 పారా కమాండో యూనిట్ వాళ్ళు చేశారు. అట్రిబ్యూట్ అంటే ఆపాదించడం. దేనికి, ఎందుకు ఇది జరిగింది అంటే మిస్టేక్ ఐడెంటిటీ, వేరే వాళ్ళు అనుకుని మేము కాల్ చేసామని చెప్పి అంటున్నారు. సో ఎవరిపైన కాల్పులు జరిగాయి? కోల్ మైనర్స్ పైన. ఏ విలేజ్కి చెందిన వాళ్ళు? ఓటింగ్ విలేజ్. వీళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు? కొన్యక్ నాగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ది యాక్షన్ షుడ్ బి ప్రాబ్లమాటిక్ ఈవెన్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ AFSPA. ఒకవేళ AFSPA ఉండాలి అని మనం అనుకున్నా సరే, ఈవెన్ విత్ ఇన్ దట్ ఇది ఒక ప్రాబ్లమాటిక్ యాక్షనే. ఎందుకు అంటే as soldiers open fire can do so only after warning the person found in contravention of law. వీళ్ళు సోల్జర్స్ అనుకోండి, ఇక్కడ ఒకడేమో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు అనుకోండి, వీళ్ళ దగ్గర గన్ ఉంది కదా అని చెప్పి కాల్ చేయకూడదు. ఫస్ట్ ఇతనికి వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు, నువ్వు మనం చెప్పిన మాట వినకపోతే మేము ఫైర్ చేస్తామని ఫస్ట్ వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాడు పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు మనం ఫైరింగ్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే ఫైరింగ్ అనేది చేయాలి, ముందు చెయ్యకూడదు. ఇన్ కాంట్రవెన్షన్ అంటే చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నాడో అతనికి మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత యూ కెన్ ఓపెన్ ఫైర్. అది ఈ చట్టం చెప్తుంది. కానీ ది ఆర్మీస్ అండ్ లేటర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ Amit Shah's contention that the vehicle was shot at only after the miners refused to cooperate when asked to stop seems incongruous, as this was not an action at the Myanmar border seeking to take on armed infiltrators, but an operation well within the country's boundaries. Okay. Amit Shah garu మరియు ఆర్మీ వాళ్ళ కంటెన్షన్ అంటే వాళ్ళ వాదన ఏంటి? మేము ఎప్పుడు కాల్చామంటే వాళ్ళకి కోఆపరేట్ చేయమని అడిగాం, మాకు మీ మీద అనుమానంగా ఉంది, మీరు కోఆపరేట్ చేయండి అని అడిగాం. అడిగిన తర్వాత వాళ్ళు వినలేదు, అయినా బండి ఆపలేదు, అప్పుడు మేము కాల్చాల్సి వచ్చింది అని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరియు ఆర్మీ వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా దట్ జస్టిఫికేషన్ ఏదైతే ఉందో దట్ సీమ్స్ ఇన్కాంగ్రువస్ అంటే అవుట్ ఆఫ్ ప్లేస్, అన్సూటబుల్, నాట్ సూటెడ్, అది ఇన్అప్రోప్రియేట్ జస్టిఫికేషన్, అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఇప్పుడు మీరు షూటింగ్ చేసింది బార్డర్ ఏరియాలో. ఇప్పుడు చూడండి, మయన్మార్కి ఇండియా బార్డర్ ఉంది. ఆ బార్డర్ ఏరియాలో ఆ ప్రాంతం నుంచి ఆర్మ్డ్ ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే చొరబాటుదారుడు, అంటే వేరే దేశానికి చెందినవాడు మన దేశంలో అక్రమంగా చొరబాటు సాగిస్తున్నాడు అనుకోండి, దట్టు ఆయుధాలు పెట్టుకొని మన దేశంలో చెప్పిన మాట వినకుండా లోపలికి వచ్చేస్తున్నాడు అనుకోండి బార్డర్లోకి, అతనిపై నువ్వు కాల్చిన రీజన్ ఉంది. ఆర్మ్డ్ ఇన్ఫిల్ట్రేటర్స్ పైన చెప్పిన మాట వినకపోతే కాల్చారంటే అర్థం ఇది వెల్ విత్ ఇన్ అవర్ బౌండరీస్, మన బౌండరీలోనే, బార్డర్లో కాదు, మన భూభాగంలోనే జరిగింది. ఒకవేళ వాడు వినకపోతే నువ్వు ముందుకు వెళ్ళి ఆపొచ్చు, ఆపి మాట్లాడవచ్చు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు కాల్చవచ్చు. ముందే కాల్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తుంది. దట్ an ambush was purportedly laid on insurgents of the NCSN faction following an intelligence input, and yet a civilian vehicle which offered no hostility was fired upon suggests that the armed forces were too trigger happy and showed barely any intent in securing order, which is the purpose of their presence in the region. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇక్కడ మీకు ఒక పేరు కనిపిస్తుంది, కీవర్డ్ NSCN. జనరల్గా ఒక ఆర్టికల్ రాసేటప్పుడు స్టార్టింగ్ యాక్రోనిమ్ రాయకూడదు, ఇంగ్లీష్ పాయింట్ అని చెప్తున్నాను. ఫస్ట్ ఫుల్ ఫామ్ రాసి తర్వాత దాన్ని రిఫర్ చేసినప్పుడు యాక్రోనిమ్ రాయాలి, NSCN అని రాయాలి. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం రాశాడంటే స్టార్టింగ్ లో యాక్రోనిమ్ ఇచ్చి తర్వాత ఇక్కడ రాశాడు ఫుల్ ఫామ్. సో NSCN అంటే అర్థం ఏంటి? నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం. ఇదేంటో తెలుసా మీకు? సెపరేట్ నాగా లిమ్ అంటే నాగాలాండ్, నాగా పీపుల్ అందరికీ కలిపి సెపరేట్ సోవరీనిటీ ఇవ్వండి అంటే సెపరేటిస్ట్ మూమెంట్ అన్నమాట. అంటే భారతదేశం నుంచి నాగాలాండ్ ని సెపరేట్ చేసేయాలి అని చెప్పి వీళ్ళు ఉద్యమం సాగిస్తున్నారు. We don't want to be part of India, but we want to have a separate country for ourselves. All Naga people should be formed one country. అలాగే మయన్మార్ లో కొంత పోర్షన్ నాగా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక దేశంగా ఉండాలి అనే ఉద్యమం నడుపుతున్న వాళ్ళు ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలింబ. వీళ్ళు మయన్మార్ నుంచి మన దేశంలోకి ఇన్సర్జెంట్స్ అంటే తిరుగుబాటుదారులు కదా వీళ్ళు మయన్మార్ నుంచి మన దేశానికి వచ్చేస్తున్నారేమో అనే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంది.
అలాంటి అది లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా చొరబాడుతున్నారు అనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ని ఫాలో అయ్యి మన వాళ్ళు వాళ్ళ కోసం ఒక అంబుష్ అంటే కనిపించకుండా, అంటే వాళ్ళు వచ్చే దారిలో కనిపించకుండా మాటు వేసి అంటాం చూడండి, మాటు వేసి వాళ్ళ పైన కాల్చడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి మనకి ఇన్పుట్ వచ్చింది వాళ్ళు వస్తున్నారు దొంగతనంగా అని చెప్పి. వాళ్ళు అనుకొని వీళ్ళు ఎవరిని కాల్ చేశారు? కోల్ మైనర్స్ ని, అదే ఏరియాలో ట్రక్ లో వెళ్తున్న కోల్ మైనర్స్ ని కాల్ చేశారు. అన్ఫార్చునేట్లీ అండ్ యet సివిలియన్ వెహికల్, వీళ్ళు ఇన్సర్జెంట్స్ కాదు, కోల్ మైనర్స్ వెళ్ళారు, విచ్ ఆఫర్డ్ నో హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే ఏంటి? శత్రుత్వం. అంటే ఒక రకంగా రఫ్ అయిపోవడం. మీరు కాలుస్తుంటే వాళ్ళ దగ్గర కూడా గన్లు పెట్టి మీకేమైనా తిరిగి ఫైర్ చేశారా? ఫైర్ చేయలేదు. మీతో ఫైట్ చేశారా? ఫైట్ చేయలేదు. రైట్, వాళ్ళు అసలు దే డిడ్ నాట్ ఆఫర్ ఎనీ హాస్టిలిటీ. అన్ఫ్రెండ్లీగా మీతో బిహేవ్ చేయలేదు. అన్ఫ్రెండ్లీగా బిహేవ్ చెయ్యని సివిలియన్ వెహికల్ పైన కాల్పులు జరిపేశారు. వాళ్ళకి వీళ్ళకి తేడా తెలుసుకోకపోతే ఎలాగా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది దేన్ని సజెస్ట్ చేస్తుంది అంటే, ఇది దేన్ని సూచిస్తుంది? దట్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ టూ ట్రిగ్గర్ హ్యాపీ. ట్రిగ్గర్ హ్యాపీ అంటే ఇంకా ఎవరు కెలికితే ఇమీడియట్ గా వైలెంట్ అయిపోదామా, ఇమీడియట్ గా గన్తో కాల్చేద్దామా, చేతిలో ఉన్న గన్ను వాడేద్దామా అన్నట్టుగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడు గన్ను వాడేద్దామా, ఎప్పుడు వైలెన్స్ ఉపయోగించేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అనే మూడ్లో వీళ్ళు ఉంటున్నారు అనే విషయాన్ని ఇది సూచిస్తోంది అని దీని అర్థం. అండ్ దే షోడ్ బేర్లీ ఎన్ ఇంటెంట్. బేర్లీ, హార్డ్లీ అంటే అసలు ఆల్మోస్ట్ నథింగ్ అని. దే డిడ్ నాట్ షో ఎనీ ఇంటెంట్, ఉద్దేశం చూపలేదు. దేనికి? ఇన్ సెక్యూరింగ్ ఆర్డర్. బార్డర్ కాదు, ఇది ఆర్డర్. అంటే గొడవలు లేకుండా, వైలెన్స్ లేకుండా ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళు చూపలేదు. విచ్ ఈస్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ద రీజన్. ఆ రీజన్ లో వాళ్ళు ఎందుకు పెట్టారు? అక్కడ లా అండ్ ఆర్డర్ సెక్యూర్ చేయాలనేది. లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన జరిగినప్పుడు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఏది జరగకుండా డైరెక్ట్ గా మీరు కాల్ చేయడం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కాల్ చేద్దామా, వైలెన్స్ కి వెళ్ళిపోదామా అనే సెన్స్ తో వాళ్ళు ఉంటున్నారు. అంతేగాని దే ఆర్ నాట్ షోయింగ్ ఇంటెంట్ ఇన్ సెక్యూరింగ్ ఆర్డర్ అని చెప్పి అంటున్నాడు. The government has promised an inquiry by a special investigation SIT team. స్పెషల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది గవర్నమెంట్, ప్రామిస్ చేసింది, ఆర్డర్ చేయలేదు, ఇంకా మాట ఇచ్చింది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద కంటిన్యూడ్ రిలయన్స్ రిలయన్స్ అంటే ఆధారపడ్డం ఆన్ AFSPA యాజ్ ఎ వే టు ఇంపోజ్ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి AFSPA పైన ఆధారపడడం ఏదైతే ఉందో మస్ట్ బి బ్రాట్ టు ఎ హాల్ట్. అది ఆపాలి. అండ్ ది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఫర్ ఇట్స్ రిపీల్ ఎక్సీడెడ్ టు. ఎప్పటి నుంచో దాన్ని రిపీల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ ని ఎక్సీడ్ అంటే యాక్సెప్ట్, ACCEDE, ఎక్సీడ్ అంటే యాక్సెప్ట్, దానికి యాక్సెప్ట్ చేసి దాన్ని రద్దు చేసేయాలి అని చెప్పి అంటున్నాను. Unfortunately, దురదృష్టవశాత్తు, the incident could put a spanner in the Naga peace talks between government and the National Socialist Council of Nagaland and 7 Naga national political groups for a solution that has been in the works. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఈ నాగాలాండ్ స్పెషల్ నాగా కంట్రీ కావాలని చెప్పి అడుగుతున్న వేలతో గవర్నమెంట్ ఏమో పీస్ టాక్స్, శాంతి చర్చలు జరుపుతోంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం ఆర్మీ వాళ్ళు చేసిన ఈ పని వల్ల ఇప్పుడు కూడా చనిపోయింది ఎవరు? నాగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చనిపోయారు. సో పీస్ టాక్స్ ఏమవుతాయి? దిస్ ఇన్సిడెంట్ మైట్ పుట్ ఏ స్పానర్. అంటే క్రియేట్ డిఫికల్టీ, అంటే ఒక పని సరిగ్గా జరగకుండా ఆపే అవకాశం అనేది ఉంది దీనివల్ల. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుట్ ఏ స్పానర్? టు క్రియేట్ డిఫికల్టీ, టు పుట్ ఏ స్టాప్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందా? ఈ ఇన్సిడెంట్ అనేది ఈ పీస్ టాక్స్ ని ఇప్పుడు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ లో చనిపోయింది ఎవరు? నాగా పీపులే. అందుకే మేము వేరే అయిపోదాం అనుకుంటున్నాము, భారతదేశంలో మాకు భద్రత లేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ గట్టిగా వాదించే అవకాశం అనేది ఉంటుంది. ద సెక్రెటివ్ నేచర్. సీక్రెటివ్ అంటే ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా ఉండకుండా సీక్రెట్ గా చేసే పద్ధతిని సీక్రెటివ్ అంటాం. ద సీక్రెటివ్ నేచర్ ఆఫ్ ద టాక్స్. నాగా పీస్ టాక్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారని ప్రభుత్వం బయట పెట్టట్లేదు, ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు, సీక్రెట్ గా రన్ చేస్తున్నారు. లార్జ్లీ డ్యూ టు ద గవర్నమెంట్స్ స్మోక్ అండ్ మిర్రర్స్ అప్రోచ్. అంటే జరిగేది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. If someone is following smoke and mirror approach, that means they are not revealing what is happening. They are trying to show something else to the outside world, but something else is happening inside. Transparent ga undakunda unde approach ni smoke and mirror approach antam. లోపల జరిగేది క్లియర్ గా చెప్పనీయకుండా ఉండడం, ఇడియం అన్నమాట ఇది. సో ఈ స్మోక్ అండ్ మిర్రర్ అప్రోచ్ వల్ల మనకి ఏమవుతుంది?
టాక్స్ ఏం జరుగుతున్నాయి క్లియర్గా తెలియట్లేదు, ఏం మాట్లాడుకుంటున్నారనేది కూడా తెలియట్లేదు. టు ది పీస్ అకార్డ్ అంటే ఒప్పందం, హ్యాస్ నాట్ హెల్ప్ మ్యాటర్స్ ఎయిదర్, దీనివల్ల కూడా విషయం అనేది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఓపెన్గా చెప్పినప్పుడు ఒక రకం ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తుంది కానీ ప్రజలతో ఏమీ చెప్పట్లేదు, మీడియాకి ఏమీ చెప్పట్లేదు, డీటెయిల్స్ అనేవి ఇవ్వట్లేదు. సో దీనివల్ల కూడా ట్రస్ట్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైతే ఓపెన్నెస్ ఉంటుందో, ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, ట్రస్ట్ ఉంటుంది. ఓపెన్నెస్ లేకుండా, పారదర్శకత లేకుండా, సీక్రెటివ్గా చేసినప్పుడు ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్, అనుమానాలు ఉండిపోతాయి. An approach that shows genuine remorse for the actions. Remorse అంటే పశ్చాత్తాపం, చేసిన తప్పుకి మేము బాధపడుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము అని బయటికి తెలియజేసే అప్రోచ్ని గవర్నమెంట్ తీసుకోవాలి. అండ్ బ్రింగ్స్ ది కల్ప్రిట్స్ టు బుక్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అండ్ సీక్స్ రాప్రోచ్మెంట్ విత్ ది కున్యక్ నాగాస్. రాప్రోచ్మెంట్ అంటే రిజంప్షన్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్స్. నాగా కమ్యూనిటీతో ప్రభుత్వానికి రిలేషన్స్ పాడైపోయాయి, ఆ ఫ్రెండ్లీ రిలేషన్స్ ని మళ్ళీ రెజ్యూమ్ చేసేలాగా. రాప్రోచ్మెంట్ అంటే అర్థం ఏంటి, రిజంప్షన్ అంటే మళ్ళీ మొదలవడం. ఏంటి, హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్, సామరస్యతతో కూడిన రిలేషన్స్ మళ్ళీ మొదలయ్యే దానికి కమిట్మెంట్ ప్రభుత్వం చూపించాలి. రైట్, ఏ రకంగా, త్రూ కాంపెన్సేషన్ ఫర్ ద వైలెన్స్, చేసిన తప్పుకి కాంపెన్సేషన్ పే చేయడం ద్వారా. బిసైడ్స్ రెన్యూడ్ పర్పస్ టు కన్క్లూడ్ ద పీస్ టాక్స్ విత్ ది నాగా గ్రూప్స్ is now the only imperative. Besides, and in addition to a renewed purpose to conclude the peace talks, నాగా గ్రూప్స్ తో ఇప్పటికైనా సరే ఇలా తప్పులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పీస్ టాక్స్ అనేవి కంక్లూడ్ చేయాలి. చేయకపోతే అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది, వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని చెప్పి ఆర్మీకి స్పెషల్ పవర్స్ ఇచ్చి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఇట్లా తప్పులు జరిగి సివిలియన్స్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓవరాల్ గా ఫైనల్ సెంటెన్స్ ఏం చెప్తుంది మనకి, ఎటువంటి అప్రోచ్ తీసుకోవాలి గవర్నమెంట్, చేసిన తప్పుకి పశ్చాత్తాపడేలాంటి అప్రోచ్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే అప్రోచ్, అలాగే కున్యక్ నాగాస్తో ఉన్న రిలేషన్స్ పాడైపోయి వాటిని మళ్ళీ రిజంప్షన్, మళ్ళీ మంచి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన తప్పుకి పరిహారం చెల్లించి, అలాగే నాగా పీస్ టాక్స్ ని ప్రాపర్ గా కన్క్లూడ్ చేయాలి. అదొక్కటే ఈస్ ద ఓన్లీ ఇంపెరేటివ్. ఇంపెరేటివ్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది అర్జెంట్ థింగ్, ది ఎసెన్షియల్ థింగ్, అదే ఇంపార్టెంట్ థింగ్ అని దీని యొక్క అర్థం. I hope you have got it. So this is the phone number of our institute. ఏ కోర్సు మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వవచ్చు. That's about it. Take care. Bye.